ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్గా మందుముల రజితా పరమేశ్వర్ రెడ్డి గారు 2 పర్యాయాలు చేశారు. 2 సార్లు కార్పొరేటర్గా ప్రజల మద్దతుతో భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. డివిజన్ ప్రజల రుణం తీర్చుకునేందుకు అభివృద్ధి సంక్షేమం కోసం నిర్విరామంగా శ్రమించారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంబంధం లేకుండా వందలాది కోట్ల రూపాయల నిధులను కొట్లాడి తెచ్చి ఉప్పల్ను అభివృద్ధి చేశారు. నాడు మల్కాజ్గిరి ఎంపీగా, నేడు రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఇదంతా ప్రత్యక్షంగా చూశారు. ఉప్పల్ బగాయత్లో ఆదివారం జరిగిన ఎంఎంసీ కార్యాలయం, ఉప్పల్ ఏరియా ఆసుపత్రి భవనాల నిర్మాణానికి భూమి పూజ తర్వాత జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఉప్పల్ కార్పొరేటర్గా రజితమ్మ చాలా బాగా చేశారంటూ ప్రశంసించారు. అత్యధికంగా నిధులు తెచ్చి ఉప్పల్ను అభివృద్ధి చేశారని అభినందించారు. పరమేశ్వర్ రెడ్డి గారు మా రజితమ్మ మాజీ కార్పొరేటర్ కూడా నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. తను మున్సిపల్ కార్పొరేటర్ గా చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. ఈ ప్రాంతానికి అత్యధికంగా నిధులు తీసుకొచ్చింది. సమస్యలని అక్కడ ప్రస్తావించింది. చేసుకుందాం. ఈ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న శాసనసభ్యులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ నా విజ్ఞప్తి, మా రజితమ్మ మాజీ కార్పొరేటర్ కూడా నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. తను మున్సిపల్ కార్పొరేటర్ గా చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. ఈ ప్రాంతానికి అత్యధికంగా నిధులు తీసుకొచ్చింది. సమస్యలని అక్కడ ప్రస్తావించింది. అందుకే ఈరోజు మహిళల్ని ప్రోత్సహించే విషయంలో ఈ ప్రభుత్వం వెనక్కి పోదు. 100% మహిళల్ని ప్రోత్సహిస్తుంది. మంచి పనులు చేసుకోండి, ఇది చేసుకుందాం. ఈ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న శాసనసభ్యులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ నా విజ్ఞప్తి, మా రజితమ్మ మాజీ కార్పొరేటర్ కూడా నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. తను మున్సిపల్ కార్పొరేటర్ గా చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. ఈ ప్రాంతానికి అత్యధికంగా నిధులు తీసుకొచ్చింది. సమస్యలని అక్కడ ప్రస్తావించింది. అందుకే ఈరోజు మహిళల్ని ప్రోత్సహించే విషయంలో ఈ ప్రభుత్వం వెనక్కి పోదు. 100% మహిళల్ని ప్రోత్సహిస్తుంది. మంచి పనులు చేసుకోండి. ఈ నేలపై పూసిన పున్నమివో, వెలుగు వెల్లువై పొంగిన ప్రగతి నువ్వో. ఈ ప్రాంతంలో, ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో మున్సిపల్లో వివిధ బాధ్యతలు నిర్వహించిన మిత్రులు వజ్రేష్ యాదవ్ గారిని, అజయ్ కుమార్ ను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. దేశవ్యాప్తమై కలిసిన కీర్తివి, సంకల్పంతో ఎదిగిన నేతవి, కోలమే కన్న మహర్షివి, మోకలు తీర్చగడుగులేస్తివి, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సాగిన మా జన సారథివో. తెలంగాణ ప్రగతి పట్టుకొమ్మో, వన్నో రేవంతన్నో, జాగృత పరిసేటి గుర్తైనవో, వన్నో రేవంతన్నో.